పోలవరం జిల్లా రావిలంక గ్రామ శివారులో ప్రమాదం జరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో గండిపోచమ్మ ఆలయ దర్శనానికి వెళ్లిన ఒక కుటుంబంపై మద్య మత్తులో ఉన్న పర్యాటకుల కారు వేగంగా దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో తండ్రి త్రిమూర్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆయన కుమారుడు ఎలీషా తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఎలీషా కూడా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన అనంతరం కారు నడిపిన పర్యాటకులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇక పోలవరం జిల్లా రావిలంక గ్రామ శివారులో జరిగిన ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. శాలిని, పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలో విషాదంతో నిండింది. ఏవీపట్నం మండలం రావిలంక గ్రామ శివారులో పర్యాటకుల కారు బీభత్సాన్ని సృష్టించింది. మితిమీరిన వేగంతో తీసుకొచ్చిన ఓ కారు మోపేటిపై వెళుతున్న తండ్రి కొడుకులను బలవంతంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన కొడుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనుమూశాడు. అయితే ఈ యాక్సిడెంట్ వద్ద లభించిన కారు యొక్క నంబర్ ప్లేట్ ఆధారంగా అక్కడ ఉన్న పోలీసులు సీసీ కెమెరాలను అయితే పరీక్షిస్తున్నారు. ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అది టార్ జీప్ గా పోలీసులు గుర్తించారు. అయితే రిజిస్ట్రేషన్ ఆధారంగా యజమానిని గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గిరిజన ప్రాంతాలలో తిరుగుతున్న ఇటువంటి హై స్పీడ్ వాహనాలను అదుపు చేయాలని పోలీసుల్ని స్థానికులైతే కోరుతున్నారు. వేసవి సెలవులు కావడంతో పర్యాటకులు ఇక్కడే ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండిపోచమ్మ ఆలయానికి వస్తూ ఉంటారు. అదే క్రమంలో పర్యాటకులు మద్యం సేవించి నిర్లక్ష్యంగా అతివేగంగా కారు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులైతే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మృతి చెందిన వారు ఇందుకూరుపేటకు చెందిన అయినాల త్రిమూర్తులు, ఆయన కుమారుడు ఎలీషాగా పోలీసులు గుర్తించారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.